హాయ్ అండి. కొంతమంది మేధావులు ఎలా ఉంటారో చెప్పనండి మీకు. జనరల్‌గా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్న లేడీ మన ఇంటికి వచ్చిందనుకోండి, మనం జనరల్‌గా ఫుడ్డు వాళ్ళని అడిగి వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెడతాం కదా! ఎవ్వరైనా సరే, మీరే కాదు, నేనే కాదు, మన అమ్మ కాదు, మన అమ్మమ్మ కాదు, ఎవ్వరైనా ఎప్పుడైనా ఒకసారి మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఉండే పిల్లలకు రోజు అడిగి పెడతాం, అది వేరే విషయం అనుకోండి. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ భోజనానికి వస్తారండి మన ఇంటికి. జనరల్గా వాళ్ళు వామిటింగ్ సెన్సేషను అదంతా ఉంటుంది అని చెప్పి ఎవరైనా మ్యాంగో రైస్ కానీ లేదు అంటే నీకు టామరిన్ రైస్ కానీ ప్రిఫర్ చేస్తారు. అయితే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అని ఇంకొక వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందండి. వెళ్తే ఈ అమ్మాయి చెయ్యమంటావా అని మ్యాంగో రైస్ చేసే పెట్టిందంట. ఓకే, తను అడిగింది, చేసింది, పెట్టింది, తిన్నది, అయిపోయింది. కొంతకాలం తర్వాత మీరు మ్యాంగో రైస్ పెట్టినందువల్లనే నాకు ఆడపిల్ల పుట్టిందండి అనేసి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఈ మ్యాంగో రైస్కి ఆడపిల్లకి ఏంటండి సంబంధము? వాళ్ళు ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు మీట్ అయినో మనకు తెలీదు. ఈ అమ్మాయికి ఎప్పుడు కన్సీవ్ అయిందో మనకు తెలీదు. ప్రెగ్నెంట్ అని చెప్పింది, మనము మర్యాద ప్రకారం భోజనం పెడతారు, ఎవరైనా తింటారు, వెళ్ళిపోతారు. పోనీ ఒక పాప పుట్టింది, తర్వాత రెండో పాప అప్పుడు కూడా ఎందుకు వెళ్ళి తినాలండి మరి? ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి మేధావుల్ని చూశానండి నేను. ఇలాంటి వాళ్ళని ఏమి చేసినా ఏమన్నా వేస్ట్ అండి. ఓ 10th ఇంటర్ చదివేసి వస్తారు కదండి, వాళ్ళకు నాలెడ్జ్ ఉండదండి. అంతే ఇంకా వాళ్ళు.